కర్కాటక రాశి మిత్రులారా, మార్చ్ 2026 రాశి ఫలితాలు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మార్చ్ 26 గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూద్దాం. గురు భగవానుడు 11వ స్థానంలో, శని 9వ స్థానంలో, భాగ్యం ధర్మ పరీక్షలో ఉన్నారు, లాభం ఆశలు నెరవేరుస్తారు. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు, కేతు 2వ స్థానంలో మాట మీద వచ్చి కూర్చున్నారు, కుజుడు 12వ స్థానంలో వ్యయం దగ్గర కూర్చున్నారు, నిద్ర లేని తరానికి కూర్చున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 9-10 స్థానంలో మార్పు, శుక్రుడు 8వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల. బాగా గుర్తుపెట్టుకోండి, సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల అని చెప్పేశారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇంకా మరి ఎవరు జాగ్రత్త పడాలి? మీరే కదా జాగ్రత్త పడాలి. సరే, మరి యొక్క పై అధికారం నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి. విదేశాలకి ట్రైనింగ్స్కి వెళ్ళవచ్చు, ఆన్సైట్ ద్వారా ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఒక్కొక్కరికి నా ఉద్యోగం ఈ నెల ఉంటుందా ఉండదా అని ఒక అవబృతమైనటువంటి దీంట్లో ఉన్నారు. భయపడకండి, ఏమీ కాదు. కర్కాటక రాశి మిత్రులు చాలా బాగుంటారు. శని 9వ స్థానంలో ప్రమోషన్స్ ఉన్నాయి, కానీ ఆలస్యంగా ఉన్నాయి. మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు చేస్తున్నారు. జాబ్ మార్పులు తథ్యం. ప్రైవేట్ రంగం వారికి పేషెన్స్, కాన్సన్ట్రేన్సీ ఉండాలి కంపల్సరీగా. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు పై అధికారులు చెప్పకండి, ఇమ్మీడియట్గా రాజీనామా ఇవ్వడము, రిజైన్ లెటర్ అంతా ఇవ్వడం అన్నీ చేయకండి. వాళ్ళకేం నష్టం లేదు, మీకే నష్టం. వచ్చే నెల జీతం రాదు. కాబట్టి ఉద్యోగస్తులు పేషెన్స్గా ఉండాల్సిందే, ఈ నెల ఉండవలసిందే. అది ఏ రంగం వారైనా కానీ ఉద్యోగం చేసేవారు కాస్త ఓపికగా ఉండాల్సిందే. మీ ఈ గో పక్కన పెట్టేసి అందులో ఉన్న ఈ తీసేసేయండి, జస్ట్ గో. బాగుంటారు ఉద్యోగంలో. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఒక ఫస్ట్ 15 days చాలా స్లోగా ఉంటుంది. పండగ వాతావరణం స్టార్ట్ అయినాక వ్యాపారం పుంజుకుంటుంది, తర్వాత లాభాలు ఉంటుంది. భాగస్వామి వ్యాపారం కూడా చాలా కలిసి వస్తుంది. యంత్రాలు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇండస్ట్రీస్ వాళ్ళు కార్మికులతో కొంచెం ప్రేమాభిమానాలతో ఉండండి, వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వారికి కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్లో చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ వర్గారుగా హఠాత్ లాభం అని కూడా చెప్పచ్చు. మార్చి 8-14 మధ్యలో కాస్త వాంటెడ్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు ఈక్విటీస్ ద్వారా చాలా మంచిదని కూడా చెప్పచ్చు. మెటల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే 11వ స్థానంలో డబ్బు వస్తూ ఉంటుంది గురు భగవానుడు ఉండడం వల్ల. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పు తీసుకుంటే తిరిగి చెల్లిస్తాను అని ఒక ఒట్టు పెట్టుకుంటేనే అప్పు తీసుకోండి. మీ అవసరానికి అప్పు తీసుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. విలాసమైనటువంటి వస్తువులు అవసరమా అని చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక మాంద్యంలో విలాసమైనటువంటి వస్తువులు కొనడం తగ్గించండి. అదే మీకు ఒక రకమైనటువంటి లాభం. కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య కేతు 2వ స్థానంలో ఉండడం మాటల వల్ల పట్టింపులు వస్తాయి, కాస్త జాగ్రత్త. మార్చి మధ్య తర్వాత కొంచెం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, మంచి ప్రేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఒకరి పట్ల ఒకరికి నమ్మకాన్ని పెంచుకోండి. కొత్త ప్రేమికులకి జాగ్రత్త. మీ ఇంటి పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని రెండు కుటుంబాలని ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. ఇంకా తల్లి పట్ల ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గృహప్రవేశాది పూజాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరుల మధ్య అందరూ కలిసికట్టుగా విహారయాత్రకు వెళ్ళడం లేదా సహబంతి భోజనం చేయడం, ప్రేమగా నడవడం అనేది జరుగుతుంది. ఇంకా వ్యవసాయదారులకి వర్ష ఆలస్యమైన వంట ధర బాగా, మీరు చేసినటువంటి పంట యొక్క ధర బాగా ఒక మోస్తారు వస్తుంది. పశుపక్ష్యాదులు, పాల ఉత్పత్తులు అంతా కూడా చాలా కలిసి వస్తుంది. ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చాలా కలిసి వస్తుంది. ఆకుకూరలు, కూరగాయల యొక్క పంట చాలా బాగుంటుంది ధాన్యం కంటే కూడా చెప్పడం జరుగుతుంది. మరి తర్వాత మీ యొక్క కోర్టు వ్యవహారంలో కేసు వాయిదా పడుతుంది. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి సూచనలు ఉన్నాయి. న్యాయవాదితో సమాలోచన చేయండి, కూర్చొని అన్ని చక్కబడుతుంది. ఇంకా విద్యార్థులకు తీసుకుంటే విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. పోటీ పరీక్షలు పాల్గొనాలనుకున్న వారికి చాలా కష్టపడి చదవాలి, కానీ అద్భుతంగా ఉంటుంది. ఐటీ రంగం, బ్యాంక్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి స్ట్రెస్ ఉన్నా అద్భుతంగా ఉంటారు. డాక్టర్స్, తర్వాత పోలీస్, డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో సర్వీస్ సెక్టార్లో ఉంటారు చూసారా, వీళ్ళకి అందరికీ ఈ నెల ఒక ఛాలెంజ్ మంత్గా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల నిద్రలేనితనం, ఛాతీ మీద కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్సకు కూడా అవకాశం ఉంటుంది, లేదా ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి,
తారీఖు 10, 16 తారీఖు మధ్యలో మానసిక ఆందోళన, ఏదో పోగొట్టుకున్నటువంటి ఒక ఆందోళన, అవన్నీ పక్కన పెట్టేయండి. మీకు ఉన్నటువంటి ఒకటే ఇదేంటంటే, మీకు బాగా తెలుసు అనే ఒక అహంకారంతో ఎప్పుడు ఉంటారు. మీకు కూడా తెలుసు అనుకోండి, అవతల వాళ్ళకు కూడా చాలా తెలుసు అనే ఒక భావనతో వెళితే చక్కగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి విలువ ఇవ్వడం నేర్చుకుంటే చాలా మంచి అవకాశాలు మీకు జీవితంలో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ యొక్క విలువను మీరు కూడా కాపాడండి. మీకు ఆర్థికమైనటువంటి అవసరాల కోసం అవతల వాళ్ళని ఎంతటైనా కూడా మీరు తులనాడతారు. అలాంటిది చేసుకోకుండా, మీకు శత్రువు ఎవరన్నా ఉన్నారంటే మీకు నోరే, ఆ నోరుని అదుపులో పెట్టుకుంటే మీకు అంతా కూడా మేలుగానే జరుగుతుంది. పరిహారం ఏం చేయొచ్చు? చంద్రభగవాన్ని ప్రార్థన చేయండి. శివాలయాల్లో దర్శనం చేసుకొని దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి. దక్షిణామూర్తి ప్రార్థన చాలా ఎక్కువ అవసరం. పాలు, బియ్యం ఇలాంటివి దానం ఇవ్వండి పేదవాళ్ళకి. నవగ్రహ ప్రదక్షిణ 19 సార్లు చేయండి. గోసేవ చేయండి. మళ్ళీ ఈ నెల మీకు అదృష్ట సంఖ్య 2 మరియు 7. అదృష్ట రోజు సోమవారం. మీకు అదృష్ట రంగు తెలుపు రంగు. అదృష్ట దిక్కు వాయువ్య ప్రకారం మీకు బాగుంటుంది. ఇంకా మీకు కర్కాటక రాశి వారికి భావోద్వేగంగా నియంత్రించే, విజయాన్ని అందించే నెల అని కూడా చెప్పవచ్చు. మీరు భయపడితే రాహు గెలుస్తాడు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్తే గురువు ఆశీర్వదిస్తాడు. ఈ నెల మీ మనస్సు బలంగా ఉంచండి. దేవుడు మీకు పరీక్షిస్తాడు కానీ వదలడు. చంద్రుని కృపతో శాంతి సౌఖ్యాలతో ఉంటారు. ఇంకను మీరు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క దేవాలయం, ఇష్టదైవంలో, కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా? నా రాశికి ఇది వర్తిస్తుందా? నా లగ్నానికి ఇది వర్తిస్తుందా? లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు, విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి, సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని, గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది,
1+1 ఇస్తున్నారు, అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.